వెయిట్ లాస్ అవ్వాలి, ఫాస్ట్‌గా అయిపోవాలి, నెల రోజుల్లో నేను ఇంత తగ్గిపోవాలి. అవన్నీ యాక్చువల్లీ కరెక్ట్ కాదు. యాక్చువల్లీ నా ఎక్స్‌పీరియన్స్‌లోంచి నేను మా అబ్బాయి పాప పుట్టిన తర్వాత చాలా తొందరగా తగ్గిపోయాను. మా బాబు పుట్టిన తర్వాత తగ్గలేకపోయాననమాట. ఇంకేముంది ఇంక అంతా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ హైప్ వచ్చింది గదా! అవును. సైన్స్ ప్రకారం ఇంతకు ముందు కూడా ఫాస్టింగ్ చేసేవాళ్ళు గదా! ఫాస్టింగ్‌లో లాంగివిటీ జీన్స్ కూడా పెరుగుతాయన్నమాట. సో, మేబీ నేను కూడా ట్రై చేద్దామని ట్రై చేశాను. తగ్గాను. అంతకుముందు జిమ్‌కెళ్ళేదాన్ని. అయినా తగ్గలేదు. బట్ ఫాస్టింగ్ చేయంగానే తగ్గిపోయాను. తగ్గిపోయిన తర్వాత జుట్టు రాలింది. కాన్‌స్టిపేషన్ స్టార్ట్ అయింది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అప్పటి వరకు నాకు లేనిది నా సైకిల్స్ ఆగిపోయాయి. నా మెన్‌స్ట్రువల్ సైకిల్స్. సో, నేనే చెప్తాను ఎవరిని హార్మోన్ టాబ్లెట్స్ వాడొద్దని. నేనే వాడాల్సొచ్చింది దాని తర్వాత. ఓహ్ మై! దెన్ ఐ రియలైజ్డ్ ఓకే. ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ వెనకాల సైన్స్ ఉండొచ్చేమో గానీ అందరికీ వర్కౌట్ అవుతుందని గ్యారంటీ లేదు కదా! లేదు. ర్యాపిడ్ వెయిట్ లాస్ అనేది మంచిది కాదు. నేను ఆ టైంలో లూజ్ అయింది మజిల్. నా బాడీలో మజిల్ స్ట్రెంత్ పోయింది. సో, మజిల్ స్ట్రెంత్ పోయినప్పుడు రిస్కీయే. సో, నేను మళ్ళీ ఇట్లా కాదు. వి నీడ్ టు మళ్ళీ చేంజ్ అవర్ ప్యాటర్న్. నా బాడీ వెయిట్ ఒకటి ఉండుంటుంది. నేను ఒబీస్ స్పెక్ట్రమ్‌లో ఎట్లాగో లేదు కదా! నా హెల్తీ బాడీ వెయిట్ నేను మెయింటైన్ చేసుకుంటాను అని. సో, ఇంతే ఉండాలి. ఈ లిమిట్‌లో ఉండాలి. ఈ హైట్‌కి ఇంతుండాలి. ఐ డోంట్ బిలీవ్ దట్. మీరు హెల్తీగా ఉండడం ఫస్ట్ ప్రయారిటీ. చూడటానికి బాగోవడం రెండో ప్రయారిటీ. అవును. సో, డైట్ బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. ఎవ్రీడే ఎక్సర్‌సైజ్‌తో బరువు తగ్గరు. బట్ మజిల్ మెయింటైన్ అవుద్ది. లీన్ బాడీ మాస్ అనేది బావుండిద్ది. సో, షార్ట్ కట్స్ ట్రై చేయడం, తొందరగా తగ్గాలి అనుకోవడం, వాళ్ళందరూ వస్తారు తర్వాత. గాల్ స్టోన్స్, ఇట్లా మూడ్ చేంజెస్, డిప్రెషను ఇవన్నీ చాలా ఎక్కువ. వెయిట్ లాస్ ఫాస్ట్‌గా అయిన తర్వాత. అట్లా అని మళ్ళీ అదేమైనా సస్టైన్ అవుద్దా అంటే సస్టైన్ అవ్వదు. తర్వాత మళ్ళీ మొదలే. సో, ఇప్పుడున్న ట్రెండ్ ఇదే కదా! 70 ఏళ్ళని అడిగినా వెయిట్ లాస్ ట్రై చేస్తున్నారు. స్కూల్ పిల్లలు కూడా వెయిట్ లాస్‌కి ట్రై చేస్తున్నారనమాట. ఎందుకు అంటే పక్క పిల్లలు చెప్తారుగా నువ్వు కొంచెం లావుగా ఉన్నావు అనంగానే తగ్గిచ్చేసేయడం. ఏం తగ్గిస్తారు? వెజిటబుల్స్ అన్నీ తగ్గిచ్చేస్తారు ఫుడ్‌తో పాటు. సో, బ్రెయిన్ ఎదిగేది ఎట్లా? బాడీ ఎదగాలి కదా! చూసినవన్నీ నమ్మడం అనేది కరెక్ట్ కాదు. మనము దాన్ని అనలైజ్ చేసుకొని మన బాడీ ఏంటి అనేది మనం తెలుసుకొనే ఉండాలి. నేను వీడియోస్ చేస్తాను యూట్యూబ్‌లోనే. బట్ ఐ డు నాట్ టెల్ పేషెంట్స్‌కి చెప్తాను. అది చూసి అది ట్రై చేశా, ఇది చూసి ఇది ట్రై చేశాను. అట్లాంటి షార్ట్ కట్స్ మాత్రం ఎప్పుడూ హెల్త్ విషయంలో పనిచేయవు. హార్డ్ వర్క్ చేయాలి హెల్తీగా ఉండాలి అంటే. ఇదొక్కటి తిను నువ్వు సన్నగవుతావు. ఇదొక్కటి మానేయి. ఇట్లాంటి నమ్మకూడదు. మోకాలు తీసి మోకాలు పెట్టేస్తున్నారు. నీ రీప్లేస్‌మెంట్ జరుగుతున్నాయి. హార్ట్ ఇంప్లాంట్స్ జరుగుతున్నాయి. ఇన్ని అసలు ఆ పార్ట్ తీసి కొత్త పార్ట్ పెట్టేస్తున్నా నరాల విషయంలో మాత్రం దాన్ని మనం క్రియేట్ చేయలేకపోతున్నాం. ఐ థింక్ అక్కడ పెద్దగా రిఫార్మ్స్ ఏమీ రాలేదేమో అనిపిస్తూ ఉంటుంది. చాలా రాలేదు. పుట్టినప్పుడు సెరెబ్రల్ పాల్సీ అని వస్తారు కిడ్స్. జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ బ్రీతింగ్ అన్నదు డ్యూరింగ్ బర్త్. అప్పుడు ఆ కిడ్ తర్వాత లైఫ్ లాంగ్ ఆ ఎఫెక్ట్ ఉండిద్ది. బ్రెయిన్ ఎదగదు, కొంతమంది నడవరు. సో, అట్లా లైఫ్ లాంగ్ మిగిలిపోవచ్చు. ఇది సత్యానాథ్ వాళ్ళ కిడ్‌కి కూడా ఉంది. అవును. వాళ్ళు బెస్ట్ ట్రీట్మెంటే తీసుకొని ఉంటారుగా. దేర్ ఇస్ నో ట్రీట్మెంట్. అంటే పుట్టినప్పుడు దేవుడిచ్చిన మెదడు మనకంతే. మనం ఏదైనా చెయ్యాలి అంటే దానికి ఇప్పటి వరకు ఏమీ రాలేదసలు. ఎప్పటినుంచో రీసెర్చ్ జరుగుతానే ఉంది గానీ, బట్ దేర్ ఇస్ నో వే. మనం ఇప్పటి వరకైతే అట్లా ఏం రాలేదు. సో, ఆ ఫ్యూ సెకండ్స్ టు మినిట్స్ వల్ల లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు కిడ్స్. ఎస్పెషల్లీ పేరెంట్స్. చిన్నప్పుడు తిప్పుతారు. 10 హాస్పిటల్‌లు, 20 హాస్పిటల్‌లు తిప్పుతారనమాట. అందరూ చెప్తారు. ఏమీ చేయలేం. పెద్దగయ్యాక తిప్పుతారనమాట. ఆ పిల్లలేమో ఆ సెరెబ్రల్ పాల్సీ కిడ్స్ ఏమో 30 ఇయర్స్‌కి అట్లా వస్తారు. అప్పుడు పెద్ద బాడీ అయితే పెరిగిద్దిగా. వెయిట్ వస్తారు, బాడీ పెరుగుతుంది. పేరెంట్స్ ఏమో ఓల్డ్ అయిపోతారు. వాళ్ళకప్పుడు భయం వచ్చిద్ది. ఇప్పుడు నేను చనిపోతే ఎవరు చూసుకుంటారు అని. అప్పుడు పాపం మళ్ళీ తీసుకొస్తారు. ఇన్నేళ్లలో ఇంకేమైనా వచ్చిందా? బాబుని ఏమైనా చేయగలమా అని. ఏం చేయలేం. వాళ్ళు సిక్ అయిపోతా ఉంటారు. నెక్స్ట్ ఏమైపోతాడు? అబ్బాయి ఏమైపోతాడు అనే బాధతోనే సిక్ అవుతారు. అట్లాంటి మదర్స్‌ని చూస్తే చాలా బాధగా అనిపించిద్ది. వాళ్ళ లైఫ్‌లో పార్టీలుండవు, ఫంక్షన్స్ ఉండవు. సంతోషమే ఉండదుగా వాళ్ళకి పాపం. నవ్వుకోవాలి అన్నా తన బిడ్డ బాధపడుతుంటే వాళ్ళు హ్యాపీగా నవ్వను కూడా నవ్వలేరు కదా! సో, ఇట్స్ లైఫ్ లాంగ్ బర్డెన్. అది మేము చూసి అయ్యో పాపం అనుకోగలమే గానీ ఏమీ చేయలేం. ఏదైనా ఫిట్స్ వస్తున్నాయంటే ఫిట్స్ ఆపటానికి, వెయిట్ వస్తున్నాడు అంటే కొన్ని ఫిజియోథెరపీ చేయండి. సో, అట్లా కొంతమందికి కాంట్రాక్చర్స్ మజిల్ టైట్ అవుతుంటే బొటాక్స్ కొన్ని ఇవ్వొచ్చనమాట. మజిల్స్ లూజ్ అవ్వటానికి. అట్లా సింప్టమ్స్ రిలీఫ్ వరకు చేయగలం. బట్ బియాండ్ దట్ మనకి పెద్ద స్కోప్ లేదు.
ఇప్పటికి. కానీ ఇందాక మీరు అన్నట్టు ఎందుకు ఆ 2 నిమిషాలు, ఆ 1 నిమిషం బ్రీత్ అలా అవుతుంది అంటే? ఆక్సిజన్ అనేది బ్రెయిన్ చాలా అవసరం. బాడీలో ఏ పార్ట్ అయినా వెయిట్ చేయగలదు బ్లడ్ సర్క్యులేషన్ కోసం, ఆక్సిజన్ కోసం. బ్రెయిన్ మాత్రం సెకండ్సే. ఒక డ్యామేజ్ టైం గడిచే కొద్దీ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరిగిపోయింది బ్రెయిన్ కి. అది ప్యూర్లీ గ్లూకోజ్, కీటోన్స్ వీటి మీదే బతికిద్ది. బ్రెయిన్ స్టోర్ చేసుకోదు ఎనర్జీ దేన్ని. సో ఒక బ్లడ్ క్లాట్ అయింది అంటే మాత్రం వెంటనే బ్రెయిన్ సిమ్టమ్స్ చూపించిద్ది. అందుకే అంటాం పక్షవాతం వస్తే 4.5 గంటలు అంటే ఎవ్రీ మినిట్ సెల్స్ చచ్చిపోతా ఉంటాయి. ఉన్న వాటిని కాపాడుకోవాలి అంటే తొందరగా క్లాట్ బస్టర్ అనేది ఇవ్వాలి. సో టైం ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే డెలివరీ అయ్యేటప్పుడు కూడా మంచి సెటప్ లో అవ్వాలంటే NICU దగ్గరలో ఉండాలి. డెలివరీ అయ్యే టైంకి పీడియాట్రిషియన్ ఉండాలి. ఒకవేళ ఏడవకపోతున్నా ఏడుపుతోనే కదా బ్రీతింగ్ స్టార్ట్ అయ్యేది, వెంటనే వాళ్ళు బ్రీతింగ్ ఇవ్వడానికి అంతా రెడీగా ఉండాలి. ఓ అందుక పుట్టిన వెంటనే ఏడ్చాడా అని అడుగుతారు. చాలా ఇంపార్టెంట్. మేము తర్వాత ప్రతిసారి అదే అడుగుతాం, ఎంతసేపటికి ఏడ్చాడు, ఐసీయూలో ఎన్ని రోజులు ఉన్నాడు, ఫిట్స్ ఏమైనా వచ్చాయంటే ఆ ఫ్యూ అవర్స్ మినిట్సే చాలా క్రూషియల్. తర్వాత పెద్దయ్యాక కూడా మనకి స్ట్రోక్ వచ్చిన టైం వచ్చి అరగంటలో ట్రీట్మెంట్ తీసుకున్నా బెటర్గా ఉంటారు. 2 అవర్స్ లేట్ చేసిన తర్వాత తీసుకుంటామన్నా కొంచెం డిఫరెన్స్ ఉండిద్ది. సో 4.5 అవర్స్ లోపు రమ్మంటాం. ఎంత తొందరగా వచ్చారు ఈ 4.5 అవర్స్ లో అనేది కూడా మ్యాటరే. సో ఇప్పుడు సడన్ గా హార్ట్ ఆగిపోయింది, వెంటనే సిపిఆర్ ఇస్తాం. ఎందుకంటే సిపిఆర్ బ్రెయిన్ కి సర్క్యులేషన్ ఆగకుండా చేసిద్ది. మనం హార్ట్ ని స్టార్ట్ చేసాము, బట్ బ్రెయిన్ కి ఇంతసేపు సర్క్యులేషన్ అందలేదు అనుకోండి, యూజ్ లేదు. హార్ట్ స్టార్ట్ అయింది, బాడీ సర్వైవ్ అయింది, కానీ బ్రెయిన్ డెడ్ అయిపోద్ది ఫ్యూ మినిట్స్ లోనే. బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ చాలాసార్లు బయటికి రాకపోవచ్చు, ఇంకా యాక్సిడెంట్స్ లో ఇట్లాంటి వాటిలో కూడా చూస్తాం కదా. సరే బ్రెయిన్ డెడ్ అయిందంటే ఇక మళ్ళీ రియాక్టివేట్ చేసే ఛాన్సే లేదు ఇక. లేదు, ఆ బ్రెయిన్ డెడ్ అయినప్పుడు ఇంకా న్యూరాలజిస్టులు అందరు కలిసి డిక్లేర్ చేయాలి ఇది ఖచ్చితంగా వెనక్కి రాదు అని. అప్పుడు ఆర్గన్ డొనేషన్ కి చెప్తాం అనమాట. బాడీ ఈస్ హెల్తీ కానీ బ్రెయిన్ ఎప్పటికీ వర్క్ అవ్వదు కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు డొనేట్ ద ఆర్గన్స్. ఎందుకంటే ఆర్గన్స్ కి ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది కదా. సో యంగ్ పేషెంట్స్ యాక్సిడెంట్ అయింది, బ్రెయిన్ డెడ్ అయింది అంటే ఇంకా అంత డిఫికల్ట్ స్టేజ్ లో కూడా ఇంకా పేరెంట్స్ కి కౌన్సిల్ చేస్తాం, హీ విల్ నెవర్ కమ్ బ్యాక్, ఎప్పటికీ తిరిగి రాడు మీ అబ్బాయి, కాకపోతే ఎంతో మందిలో బతుకుతాడు. కార్నియాస్, కిడ్నీస్, లివర్, హార్ట్ అన్ని మనం చాలా మందికి, ఎంతో మందికి లైఫ్ ఇవ్వచ్చు అనమాట. సో ఆ టైంలో పేరెంట్స్ కి ఇది చెప్పాలి బయటికి రాడు అని, మళ్ళీ ఈ డెసిషన్ కూడా తీసుకోవాలి. కొన్ని కల్చర్స్ లో వాళ్ళు ఒప్పుకోరు, బట్ ఈ మధ్య అట్లా లేరు. చాలా మంది మారుతున్నారు, వాళ్ళే రెడీగా ఉంటున్నారు. ఎందుకంటే ఎట్లాగో వేరే వాళ్ళలో బతికుంటారు కదా వాళ్ళ చైల్డ్ అనేది. సో దట్స్ వై ఇప్పుడు పెరుగుతున్నాయి ఆర్గన్ డొనేషన్, ఎస్పెషల్లీ సిటీస్ లో. చిన్న ఊర్లలో ఇంకా తక్కువ ఉంది కానీ సిటీస్ లో అయితే బాగా జరుగుతున్నాయి.